మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. నడుచుకుంటూ వెళ్లి బోసుబొమ్మ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ నుండి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ మాధురికి మెమోరాండం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా సంవత్సర కాలం పూర్తయిందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాను గ్యారంటీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదో సమాధానం చెప్పాలని స్వామిదాస్ డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఇదే రోజున అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చారు. అధికారంలో రావటానికి గల కారణాలు మోసపూరిత వాగ్దానాలు. 143 వాగ్దానాలు చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు చెప్పినటువంటి సందర్భం ఉంది. ప్రతి మహిళను ఇంప్రెస్ చేసేటట్టు మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. విచిత్రంగా రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు గత సంవత్సర కాలంగా. విద్యార్థులకి విద్యా దీవెన అందలేదు. అదేవిధంగా అమ్మఒడి అని పెట్టారు, అది ఎవరికి అందుబాటులోకి రాలేదు. తల్లికి వందనం అన్నారు, ఎవరికి అందుబాటులో రాలేదు. అదేవిధంగా రైతుకి 20,000, నిరుద్యోగ భృతి 3,000 ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఉన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ పట్టించుకోలేదు. ఆటో వాళ్ళకి 10,000, టైలర్స్కి 10,000, అదేవిధంగా రజకులకి 10,000, అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్కి 10,000. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బెనిఫిట్. ఉచిత బస్సు అన్నారు, మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు 1,500 ఇస్తారేమో మహిళలు ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు ఇస్తారేమో సరదాగా